శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు హితోపదేశ్. అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మనం హితోపదేశ్లో మీట్ అవుతాం. ఓకే, ఈరోజు మనం చూడబోయేది ఏమంటే మార్గశీర్ష మాసం శుక్లపక్షంలో వచ్చి ఏకాదశి తిథి బుధవారం ఈరోజు అన్నమాట. ఈరోజు ఏమంటే మోక్షద ఏకాదశి అంటారు. ప్రతి ఏకాదశి చాలా చాలా ముఖ్యమైనదే. ఈ మోక్షద ఏకాదశి కూడా చాలా చాలా ముఖ్యమైనది. ఏమి అంటే మోక్షం అంటేనే మన పాపాలు ఇంకా మన ప్రారబ్ధ కర్మాల నుంచి మనం విముక్తి పొందటం. సో మోక్షం అంటే ఏమి అంటే మన పాపాల నుంచి మనం విముక్తి పొంది ఈ సంసారానికి మళ్ళీ మళ్ళీ రాకుండా వైకుంఠంలోనే స్థిరంగా మనం ఉండటం, ఇదే మోక్షం అంటాం. సో ఈరోజు మనం మోక్షద ఏకాదశిని మనం శ్రద్ధగా చేసామంటే ఖచ్చితంగా మన పాపాల నుంచి మనం ముక్తి పొందుతాము అని చెప్తున్నారు. దీనికి ఒక కథ ఉంది. ఏమంటే వైకానస రాజా అని ఒక రాజుడు ఉన్నాడు. ఇతను రాజుడు మాత్రం కాదు, రాజ ఋషి అన్నమాట. ఋషిలాగా తపస్సు కూడా చేస్తూ అట్ ద మెయిన్ టైం మంచి రాజుడుగా కూడా ఉన్నాడు. తన ప్రజలందరినీ కూడా చాలా మంచిగా చూసుకుంటాడు. అండ్ రాజ్యం కూడా చాలా సుభిక్షంగా ఉంది. ఒక్కసారి ఏమవుతుంది, ఈ వైకానస రాజుకి ఒక కల వచ్చింది, అంటే డ్రీమ్ వచ్చింది. అది కూడా పొద్దున 4 o'clock 4 గంటకి ఉషత్కాలంలో వచ్చింది. అది ఏమంటే ఆయన తండ్రి గారు నరకంలో కష్టపడేలాగా ఒక కల వచ్చింది. అప్పుడు వైకానస రాజా వచ్చి చాలా భయపడిపోయాడు. లేస్తాడు, ఇంకా సభలో వచ్చి ఆ రోజు పండితులను బ్రాహ్మణులు అందరినీ కూడా పిలిచి అడుగుతున్నాడు, ఇదేంటి ఇట్లా నాకు కల వచ్చింది, నాకు చాలా భయం వేస్తుంది, ఏమి సుఖం ఉండి మనకి ఏమి ప్రయోజనం, మన పితృలు కష్టపడతారు అని మనకి తెలిసే. పితృలు అంటే మన తాత నానమ్మ, మన అమ్మ నాన్న ఎవరైనా ఉండొచ్చు, చనిపోయిన వాళ్ళు పితృలు అంటాం. సో ఇట్లాంటి కళ నాకు చాలా బాధేస్తుంది, ఏం చేయాలి, ఇది ఏమి రీజన్ అని అడుగుతారు. అప్పుడు వీళ్ళందరూ చెప్తారు, మన ఊరికి పర్వత మహర్షి అని ఒక ఋషి వచ్చి ఉన్నారు, ఆయనని వెళ్ళి మనం అడుగుదాం, ఆయనకి డెఫినెట్గా తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది పరలోకం గురించి నీ కళ ఉంది కాబట్టి మనం ఆయనని వెళ్ళి అడుగుదాం, ఆయన ఇంకా పెద్ద జ్ఞాని అని ఆ పర్వత ఋషి దగ్గర వెళ్తున్నారు. అప్పుడు ఆ పర్వత ఋషి అడుగుతున్నారు, ఏమైంది అంటే ఇట్లా ఒక కళ వచ్చింది, మా నాన్నగారు నరకంలో ఉండి కష్టపడేలాగా ఒక కళ వచ్చింది, నాకు చాలా భయం వేస్తుంది అని వైకానస రాజా చెప్తున్నాడు. అప్పుడు పర్వత ఋషి వచ్చి చెప్తున్నారు, ఈ కథ వచ్చి ఎక్కడ వస్తుందంటే పద్మ పురాణం ఇంకా భవిష్యత్ పురాణంలో వస్తుందండి. ఓకే, చెప్తున్నారు, ఆయన కళ్ళు మూసుకొని జ్ఞాన దృష్టిలో చూస్తారు, ఆయనకు అన్నీ తెలిసిపోతుంది. ఏమి అంటే నీ తండ్రికి అనేక పత్నిలు ఉండేవారు, అప్పుడు ఆయన ఒక్క పత్ని మీద మాత్రం ద్వేషం చేసేవారు నీ తండ్రి. అప్పుడు ఆమె ఒక ఋతుకాలంలో తనకి ఒక పుత్రుడు కావాలని ఆ పత్ని అడిగింది. అంటే ఆ రాజుని, నీ తండ్రిని ఒక భార్య ఆవిడ వచ్చి తనకి పుత్రుడు కావాలని ఋతుకాలంలో వచ్చి అడిగింది. అప్పుడు ఆమెనే వచ్చి నీ తండ్రి ద్వేషం చేస్తూ ఉండేవాడు, అదేమో రీజన్ వల్ల. అప్పుడు ఆమెని ఆ కోరికని నీ తండ్రి వచ్చి నిరాకరణ చేశాడు, అంటే అవాయిడ్ చేశాడు. అప్పుడు ఆ పత్ని చాలా మనసు బాధపడింది. దీనివల్ల నీ తండ్రికి నరకలోకం దానివల్ల పొందాడు, అందుకే ఇప్పుడు నరకంలో కూడా కష్టపడుతున్నాడు. తన పత్నిని ఒక న్యాయమైన కోరికని అతని వల్ల వచ్చి పూర్ణం చేయటం అవ్వట్లేదు, ఇదే రీజన్ అని చెప్తున్నాడు. అప్పుడు వైకానస రాజు అడుగుతాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి, అతనేమో వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే పర్వత మహర్షి చెప్తున్నారు, పర్వాలేదు, నువ్వు కరెక్ట్ టైంకి వచ్చావు, ఇప్పుడు మార్గశీర్ష మాసం కరెక్ట్గా వచ్చింది, నెక్స్ట్ శుక్లపక్షంలో ఏకాదశి రోజు నువ్వు దామోదర రూపి విష్ణుని తులసి సహితం పూజ చేయాలి.
ఇంకా దశమి, ఏకాదశి, ద్వాదశి 3 రోజు కూడా సంకల్పం చేసుకొని దశమి ఒక పూటే తిని, ఏకాదశి ఏం తినకుండా నిర్జలం ఉండి, ద్వాదశి పొద్దున అన్నం తిని ఆ పుణ్యంని మోక్షద ఏకాదశి అని పేరు ఈ ఏకాదశికి. సో ఈ మోక్షద ఏకాదశి నువ్వు చేసి ఆ పుణ్యంని మీ తండ్రికి నువ్వు ఇచ్చేయాలి, సమర్పణ చేయాలి. అప్పుడు ఆయన నరకం నుంచి బయటకి రావటానికి వీలవుతుంది అంటే వైకాంస రాజాకి చాలా సంతోషమైంది. ఋషి గారు చెప్పినట్టు మార్గశీర్ష మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి అంటే ఈరోజే అది దామోదర రూపి విష్ణుని తులసి సైతం పూజ చేసి దశమి, ఏకాదశి, ద్వాదశి అన్నీ కూడా చేసి ఆ పుణ్యంని ఆయన తండ్రికి వచ్చి సమర్పణ చేసి కృష్ణార్పణం చేశాడు. అప్పుడు వెంటనే ఆ రాజుని తండ్రి గారు నరకంలో ఉన్నారు కదా, ఆయన పాపాలన్నీ నాశనమయ్యి ఆయన వెంటనే నరకం నుంచి ముక్తి పొంది స్వర్గంకి వెళ్ళాడు. అది కూడా వెళ్ళే దారిలో వైకానస రాజుకి పుష్పవృష్టి చేస్తూ వెళ్ళాడంట. అంటే పితృల ఆశీర్వాదం అన్నమాట, చేస్తూ వెళ్ళాడు. ఇట్లా ఈ మోక్షద ఏకాదశి మనకి పాప విముక్తి చేస్తుంది, ఇంకా మోక్షం ఇస్తుంది. మోక్షం ఇస్తుంది అంటే ఎట్లా, డైరెక్ట్ మోక్షం ఇవ్వదండి, మనకి దానికి కావాల్సిన జ్ఞానం, భక్తి, వైరాగ్యం అన్నీ కూడా ఒక్కటొక్కటి స్టెప్ బై స్టెప్ ఇచ్చి మనకి వచ్చి ముక్తి కూడా ఇస్తుంది. ఇంత మంచి రోజు అండి ఈరోజు. తప్పకుండా అందరూ ఉపవాసం చేయండి, దాన్ని కృష్ణుడికి సమర్పణం కూడా చేయాలి. అది ఒకటే కాకుండా ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే ఏమంటే గీతా జయంతి. భగవద్గీత బయట వచ్చిన దినం. శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత చెప్పిన రోజు అనమాట. అర్జునుడికి ఎన్నో సమస్యలు ఉండింది. స్వధర్మం చేయడానికే ఆయన వెనక్కి వెళ్ళాడు. అంటే క్షత్రియులకి ధర్మం ఏమి అంటే శత్రునాశం అంటే ఏమి, అధర్మం చేసే శత్రువుని నాశం చేయటం. అది కూడా నేను చెయ్యను అని చెప్పిన అర్జునుడిని సమస్యలు, బాధలన్నీ బాగా చేసి భగవద్గీత అన్న ఒక దేవుడిని వాణి అండి. భగవద్గీత ఏమి అంటే దేవుడు నోట్లో నుంచి వచ్చిన వాణి అన్నమాట. సో ఆ భగవద్గీతలో ఉన్న ప్రతి అక్షరంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. ఇంకా ఈ భగవద్గీతని, ఈ మహాభారతంని రాసిన వేదవ్యాసుడు కూడా నారాయణుని అవతారమే. సో అది రాసినది కూడా శ్రీమన్నారాయణుడే, భగవద్గీతని చెప్పినది కూడా శ్రీమన్నారాయణుడే అన్నమాట. సో వేదవ్యాస రూపంలో దేవుడు వచ్చి రాశాడు గ్రంథంని. ఇంకా కృష్ణ రూపంలో దాన్ని అర్జునుడికి ఉపదేశం కూడా చేశాడు. ఆ ఉపదేశం అర్జునుడికి మాత్రం కాదు, అర్జునుడిని అజ్ఞానం మాత్రం పోలేదు, మన అందరికీ కూడా మార్గదర్శనం అది. సో భగవద్గీతలో చెప్పినట్టు మనం దాన్ని చదవటం, ఇంకా దానిలో ఉన్న ప్రతి అక్షరంలో కూడా కృష్ణ పరమాత్ముని రూపమే అని మనం దాన్ని తలుచుకొని, మనం దాన్ని ఇంట్లో పెట్టుకొని ఉత్తుగా షోకేస్లో పెట్టి, షోకేస్ పీస్ లాగా పెట్టకుండా దేవుడి గదిలో పెట్టి దానికి పూజ చేయటం, పుష్పాలు వేసి మంగళహారతి ఇవ్వటం, ఇంకా మళ్ళీ దాన్ని తీసి మనం శుద్ధంగా స్నానం చేసి అన్నీ చేసి దాన్ని చదవటం, ప్రతిరోజు కూడా చదవటం, దాంట్లో ఉన్న మీనింగ్ కూడా అర్థం చేసుకోవటం, ఒక మంచి గురుద్వారంగా ఇదన్నీ మనం నేర్చుకున్నాం కనుక అర్జునుడిది సమస్యలు మాత్రం కాదు, మన లైఫ్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా కృష్ణుడు బాగా చేస్తాడండి. దీంట్లో కొంచెం కూడా సమస్య లేదు, కొంచెం కూడా డౌట్ పడాలని అవసరం కూడా లేదు. ఈరోజు భగవద్గీత జయంతి కాబట్టి మనం భగవద్గీతని తప్పకుండా 700 శ్లోకాస్ కదా చదివి మనం దాన్ని కృష్ణుడికే సమర్పణం చేసి మనం శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందాలి. ఇంకా మన పిల్లల్ని కూడా ఇదన్నీ చేపించి వాళ్ళకు కూడా ఇదనే అలవాటు చేస్తే మన హిందూ ధర్మం కూడా ఎక్కడ పోకుండా మన దగ్గరే ఉంటుంది, భారతదేశం ఇంకా బాగుపడుతుంది. ఇంట్లో కూడా అందరూ కూడా సంతోషంగా, కుటుంబంలో అందరూ సంతోషంగా ఉన్నట్టు శ్రీకృష్ణ పరమాత్మ మన అందరికీ కూడా అనుగ్రహం చేస్తాడు. సో ఈ గీతా జయంతిని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మహాభారతం తప్పకుండా మనం పూజ చేసి భగవద్గీతాన్ని చదివి దాన్ని కృష్ణుడికి సమర్పణం చేయాలి.
ఏకాదశి కూడా దీంట్లో ఇంకా కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు ఇది చేస్తే ఉపవాసం ఉండి భగవద్గీత అన్ని చదివి పారాయణం చేసి దాన్ని కృష్ణ పరమాత్ముడికే మనం ఆల్రెడీ చెప్పినట్టు దేవుడు మనకి జ్ఞాన భక్తి వైరాగ్యం అన్నీ ఇచ్చి మోక్షం కూడా ఇస్తాడు, దాంట్లో డౌటే లేదండి. ఈ వీడియోని అందరికీ కూడా మీరు షేర్ చేయండి. దీన్ని మనం శ్రీ భారతీరమణ ముఖ్య ప్రాణానంద కృష్ణుడికే సమర్పణ చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.